డిఎస్సి అవకతవకల గురించి 2025 సంవత్సరంలో డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 414 యొక్క పోస్టులను తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థుల యొక్క కడుపు కొట్టి ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా అమ్ముకోవడం జరిగింది. ఈ పోస్టు ఏ విధంగా అమ్ముకోవడం జరిగింది అనే విషయం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క దొంగ సర్టిఫికేట్లను తీసుకొని వచ్చి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినారు, పంజాబ్ నుంచో లేకుంటే హర్యానా నుంచో ఎక్కడో సర్టిఫికేట్ తీసుకొని రావడం, వీళ్ళు పార్టిసిపేట్ చేసినారు స్పోర్ట్స్ లో అని చెప్పడం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, వస్తే ఆ చెరముక్కరాని వాళ్లకు తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఈ రోజు బజారున పడేసి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు కూడా పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు రాకుండా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా ముందుకు వచ్చినా కూడా వాళ్ళని బెదిరించి భయపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమి, పిల్లల యొక్క భవిష్యత్తు ఏమి? ఈరోజు నిరుద్యోగ యువత ఎక్కడ చూసినా కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా విద్యార్థుల గురించి ఉద్యంకల్లాగా పోల్చి చూసినప్పుడు ఆ యొక్క ఢిల్లీలో కూడా మరి ఈ మధ్య జరిగినటువంటి వివిధ ఆందోళనలు కూడా మనం చూసాం. ఈరోజు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి నీట్ ఎగ్జామ్ లో మరి పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క ఆందోళన కూడా కొనసాగడం జరిగింది. ఈరోజు దాదాపు 414 పోస్టులు డిఎస్సిలో పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి మాకు జాయినింగ్ లెటర్ ఇచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం రాలేదు, వేరే వాళ్ళకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి ఏ అర్హత చూసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు? ఆఖరకు ఈరోజు పేకాట ఆడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. జీవోలు మార్చేసి ఆ జీవోలో పేకాటను కూడా కలుపుతా ఉన్నారు. అంటే పేకాట కూడా ఒక ఆట కింద చూపించి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా. ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలా. పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి ఈ యొక్క కోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐకి ఇచ్చి సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలని చెప్పి మేము కోరుతూ 4 రోజుల పాటు 9వ తేదీ వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగడం జరుగుతుంది.